రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామంలో 14వ రోజున గణపతి నిమజ్జనోత్సవానికి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమీన్పూర్ కౌన్సిలర్ కాటా సుధారాణి హాజరయ్యారు. ఆమెను శాల్వాతో సన్మానించి గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నారు. తనను ఊరేగింపు కార్యక్రమానికి పిలిచినందుకు ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సుల్తాన్పూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నాను. అలాగే గణేశుని ఉత్సవాలని అందరికీ ఆశీస్సులు ఉండాలని, అందరి బాగోగులు ఆ భగవంతుడు కరుణ కటాక్షం ఉండాలని చెప్పేసి శ్రీకాంత్ దగ్గరుండి గణపతి ఉత్సవాలను జరిపిస్తూ అందరికీ మేలు జరగాలని చెప్పేసి గణపయ్య ఆశీస్సులు మనందరికీ అందించినందుకు మనందరి తరఫు నుంచి కూడా శ్రీకాంత్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మండలంలో నుంచి అందరూ కలిసి ఇక్కడికి వచ్చేసి గణపయ్య ఆశీస్సుల కోసం ఇక్కడికి ఈ సమక్షంలో శ్రీకాంత్ సమక్షంలో మీ అందరినీ కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి వెంట మేము ఉంటాం, మీతో మేము ఉంటాం. ఇది నేను దేవుడి సమక్షంలో రాజకీయాలు మాట్లాడదు కాబట్టి ఒకటే చిన్న విన్నపం చేస్తున్నాను. మీరు ఇంతమంది ఉన్నందుకు నిజంగా మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా ఏమున్నా మేమున్నాము అని చెప్పేసి భగవంతుని సాక్షిగా నేను మీ అందరికీ విన్నపం చేస్తా ఉన్నాను. మీరు ఒక్కడుగు మాతో వేయండి, మీతో 5 ఏళ్ళు నడుస్తాం. కాటా సీనన్న మీకు అందరికీ అందుబాటులో ఉంటాడు. సో మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య ఉన్నా తను మీ ముందు నిలబడి మీకు ఎలాంటి సమస్యలు రాకుండా తను మీకు మంచి చెడుకి అన్నిటికీ మేము ఉన్నామని చెప్పేసి సీనన్న మీకు అండగా ఉంటాడని చెప్పేసి దేవుడి సమక్షంలో మళ్ళొకసారి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ జై బోలో గణపతి మహారాజ్ కి, జై బోలో గణపతి మహారాజ్ కి.